दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। रामचंद्र भवाब्धिमग्नशिशुञ्च मामवत क्षणं रामभद्रममार्तिनाशकसन्ततं कुरु सन्निधिं सीतया सह दर्शनं मम देहि राघव सर्वदा कोसलेश सदा तवास्मि नमामि नेतरदैवतम्। రామచంద్రుడి మీద అటు ఇటు మొక్కబోని ఒక భక్తి నమ్మకం కలగాలి అనే ఉద్దేశంతో శ్రీ రామారామం అని మనం ఒక ఫేస్బుక్ ఒకటి నడుపుతూ ఉన్నాం చాలా కాలం నుంచి. అప్పాజీ గారు మొదలెట్టినటువంటిది శ్రీరామారామం అనేటువంటి ఫేస్బుక్. అందులో అనేక రకాలైనటువంటి ఇతర దేవుళ్ళ గురించి, ఇతర ఆచారాల గురించి, నృసింహస్వామి గురించో కృష్ణుడి గురించో రకరకాల కొంతమంది పంపిస్తూ ఉంటారు. అవన్నీ మనం వద్దని చెప్తూ ఉంటాం వాళ్ళతో. కారణం ఇతర దేవతల మీద తిరస్కారం కాదు, రామచంద్రుడి మీద నుంచి ఏకాగ్రత తగ్గకూడదు అని ఒక్కటే దానిలోని ఉద్దేశం. కోసలేశ సదా తవాస్మి నమామి నేతర దైవతం. ఇతర దైవతం నమామి, వేరే దేవతల జోలికి వెళ్ళను, చిల్లర దేవతలతో పని లేదని చెప్తారు రామదాస్ గారు. మోక్షము సంగిన నీవై ఇవ్వలే, మోక్షం అంటూ ఇవ్వాలంటే రామచంద్రమూర్తి ఇవ్వాలి తప్ప చిల్లర దేవుళ్ళని పట్టుకోవడంలో ఉపయోగం లేదు అని మనకి రామదాస్ గారు చిన్న చీవాట్లు పెడతారు. రామచంద్ర భవాబ్ధిమగ్న శిశుంచ మామవత క్షణం. సంసార సాగరంలో మునిగిపోతున్నటువంటి శిశువునైన నన్ను ఓ రామచంద్ర రక్షించు. ఎప్పుడు? తక్షణం, వెంటనే. ఇంకా నువ్వు రక్షించకపోతే కుదిరేటువంటి వ్యవహారంలో లేదు ఇక్కడ. కాబట్టి వెంటనే నువ్వు రక్షించాలి. రామభద్రమమార్తినాశక సంతతం కురు సన్నిధిం. నీ సన్నిధి కావాలి, నిరంతరం నీ దర్శన భాగ్యం కావాలి, నిరంతరం నీ చరితని పారాయణ చేసుకునే అదృష్టం కావాలి, నిరంతరం నీ నామాన్ని మంత్రాన్ని అనుష్ఠించేటువంటి శక్తి కావాలి. అటువంటి నీవు సీతయా సహ దర్శనం మమ దేహి రాఘవ సర్వదా. నువ్వు ఒక్కడే వస్తే కుదిరేటువంటి వ్యవహారం లేదు. వాలికి రామచంద్రుని యొక్క దర్శనం సీతమ్మ లేకుండా కలిగింది. మహితాత్ముడైనటువంటి సుగ్రీవుడికి సీతమ్మతో కూడినటువంటి రామదర్శనం కూడా కలిగింది. కాబట్టి నువ్వు వాలికిచ్చినటువంటి నాటి దర్శనం నాకు ఇస్తే కుదిరేటువంటిది కాదు. 2, రావణాసుడికి సీతా దర్శనము కలిగింది, రామదర్శనము కలిగింది. 2 కలిసి ఒకసారి మాత్రం కలగల. అలా కూడా నాకు అక్కర్లా. సీతయా సహ దర్శనం మమ దేహి రాఘవ సర్వదా. సీతమ్మతో కూడినటువంటి రామచంద్రమూర్తి కావాలి, మెరుపు చెంగటను ఉన్నటువంటి మేఘములాగా దర్శనం కలగాలి అనేటువంటి ప్రార్థన ఒకటి మనం చేసుకుంటూ రామచంద్రమూర్తికి వాల్మీకి రచించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో
మనం సుమారుగా ప్రతి శ్లోకాన్ని పరామర్శిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. అందులో కిష్కింధాకాండలో మనం 29వ సర్గలో ఉన్నాం. 39 సర్గ. కిందటిసారి మనం అక్కడ దాకా వచ్చాం. రామచంద్రమూర్తి దీనంగా మాట్లాడుతూ ఉంటే లక్ష్మణస్వామి ఆయనకి కొంచెం ప్రబోధాన్ని కలిగించేటట్లుగా, సుగ్రీవుడు మంచివాడే, తన మాట నిలబెట్టుకుంటాడు, నువ్వు చేయవలసిందల్లా కేవలం శరత్కాలం వచ్చేదాకా ఆగడం మాత్రమే, అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి నీ దైన్యాన్ని విడనాడి రామచంద్ర, నువ్వు ధైర్యంగా ఉండి, ఇంకెంత కొన్నాళ్లలోనే సుగ్రీవుడు మనకి సహాయం చేస్తాడు, వెళ్ళి మనం సీతమ్మని ఎక్కడుందో కనుక్కొని సంపాదించుకుందాం అని ఒక ధైర్యమైనటువంటి శుభోదర్కమైనటువంటి మాటలు కొన్ని లక్ష్మణస్వామి చెప్పారు. నువ్వు చెప్పింది నిజమేనయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి కూడా ఆయనతో ఏకీభవించాడు. అక్కడితోటి ఆ ప్రశ్రవణ పర్వతం మీద రామచంద్రమూర్తి ఉన్నటువంటి సందర్భాన్ని ఆపి వాల్మీకి మహర్షి కొత్త సర్గలో మళ్ళీ కిష్కింధాపురం లోపల ఏం జరుగుతుందో మనకు చెప్తూ ఉన్నారు. కిష్కింధాపురంలో సమీక్ష విమలం వ్యోమాగత విద్యుద్వలాహకం సారసారవ సంఘుష్టం రమ్య జ్యోత్స్నానులేపనం. రమ్య జ్యోత్స్నానులేపనం, రమ్యమైనటువంటి వెన్నెలలు పరుచుకుంటూ ఉన్నాయి రాత్రిళ్ళు. గత విద్యుద్వలాహకం, మెరుపులు లేవు, మేఘాలు లేవు. సారసారవ సంఘుష్టం, సారస పక్షుల యొక్క రవముతోటి నిండిపోతూ ఉన్నది ఆ ప్రదేశం అంతా. అటువంటి విమలం వ్యోమ సమీక్ష, నిర్మలమైనటువంటి ఆకాశాన్ని చూసిన వారెవరు? సమృద్ధార్థంచ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థమసతాం మార్గం ఏకాంతగత మానసం. ఏకాంతం మనకి అనుష్ఠానానికి తగినటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది చాలాసార్లు, కానీ ఒక్కోసారి అది చాలా ప్రమాదానికి కూడా దారితీస్తుంది. తప్పు మార్గంలో వెళ్ళేవాడికి 10 మంది పక్కన ఉంటే తప్ప అతడు తప్పు మార్గంలో ఉన్నారు అని చెప్పడానికి కూడా వీల్లేని పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏకాంతగత మానసం, ఏకాంతంలో ఉన్నటువంటి అత్యర్థమసతాం మార్గం, మిక్కిలి దుర్మార్గమైనటువంటి మార్గంలో, మిక్కిలి దుర్మార్గులు నడిచేటువంటి మార్గంలో ఉన్నటువంటి మంద ధర్మార్థ సంగ్రహం, ధర్మార్థ సంగ్రహమునందు మందుడైనటువంటి వాడు, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకొనుటలో సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు అయినటువంటి సమృద్ధార్థం, తన యొక్క కోరికలన్నీ తీరిపోయినవాడు, తనకు కావలసినటువంటివన్నీ చేయించేసుకున్నాడు. అప్పటికి రామచంద్రమూర్తి చేత తనకు జరగవలసినటువంటి ఉపకారం అంతా కూడా జరిగిపోయింది. అటువంటి సుగ్రీవుని దగ్గరని చూసి నిర్వృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ప్రాప్తవంతం అభిప్రేతాన్ సర్వానేవ మనోరథాన్ సంప్రాప్తవంతం, అభిప్రేతాన్ సర్వానేవ మనోరథాన్ ప్రాప్తవంతం. తనకి అత్యంత ఇష్టమైనటువంటి సమస్తమైనటువంటి కోరికలు తీరిపోయినటువంటి వాడైన నిర్వృత్త కార్యం సిద్ధార్థం, తన పని జరిగిపోయినటువంటి, తన పని పూర్తయినటువంటి, సిద్ధార్థం తన లక్ష్యాన్ని సాధించినటువంటి, తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి, ప్రమదాభిరతం శ్రీలోలుడైనటువంటి సుగ్రీవుణ్ణి చూసి స్వాంచ పత్నీమభిప్రేతాం తారాంచాపి సమీప్సితాం విహరంతం అహోరాత్రం కృతార్థం విగతజ్వరం. తనకి ఇదివరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఉద్రేకములు, ఉత్సుకతలు అన్నీ కూడా తగ్గిపోయాయి. వాలి ఏదో చేస్తాడనేటువంటి భయం ఉండేది. ఆ భయం వల్ల ఎప్పుడూ జ్వరంగానే ఉండేది సుగ్రీవుడికి. ఇప్పుడు విగత జ్వరం అంటే మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి కల్లోలాలు ఏమీ లేకుండా ఉన్నటువంటి వాడు, కృతార్థం తన పని సాధించుకున్నటువంటి వాడు, అహోరాత్రం విహరంతం రాత్రనగా పగలనగా కూడా విహరిస్తూ ఉన్నవాడు, స్వాంచ పత్నీమభిప్రేతాం తారాంచాపి సమీప్సితాం, తన పత్ని అనేటువంటి రుమతోటి అలాగే తారాదేవితోటి కూడా కూడి ఉన్నటువంటి వాడైనటువంటి
క్రీడంతమివ దేవేశం నందనే సరసా అప్సరసాంగణైః మంత్రిశూన్యస్త కార్యంచ మంత్రిణామనవేక్షకం. రాజనీతికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటిది ఒకటి మరిచిపోయాడు సుగ్రీవుడు. ఏమిటిది? మంత్రిశూన్యస్త కార్యం చ, తాను చేయవలసిన పనులన్నీ కూడా మానేసి తన పనులన్నీ కూడా మంత్రులకి అప్పచెప్పేశాడు. మంత్రులు మాత్రమే సాధిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు అతడు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా. అలాంటప్పుడు రాజు ఏం చేయాలి? ఆ మంత్రులకి బదులుగా ఏదో సలహాదారులనో మరొకరినో పెట్టుకుని తాను సుఖలాలసుడి భోగలాలసుడి ఉండడం కుదరదయ్యా. అలాగ కనుక మంత్రులకి నువ్వు ఏదైనా పని అప్పచెప్పినట్లయితే మంత్రిణామనవేక్షకం, వారిని నువ్వు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. నా మంత్రులందరూ సరిగా పని చేస్తున్నారా లేదా అని అప్పుడప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి. సరిగా పనిచేయనటువంటి మంత్రుల్ని మారుస్తూ ఉండాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెయ్యకుండా, వారి యొక్క పని స్థితిని గమనించకుండా క్రీడంతమివ దేవేశం నందనే అప్సరసాంగణైః, అప్సరోగణములతోటి విహరిస్తూ ఉన్నటువంటి దేవేంద్రుని వలె కులుకుతూ ఉన్నటువంటి ఉత్సన్న రాజ్య సందేహం కామవృత్తమవస్థితం నిశ్చితార్థో అర్ధతత్వజ్ఞః కాలధర్మ విశేషవిత్. ఉత్సన్న రాజ్య సందేహం, రాజుకి ఎప్పుడు రాజ్యం మీద సందేహం ఉండాలి. నా ప్రజలు బాగానే ఉన్నారా లేదా అని సందేహం. నా యొక్క ఇరుగు పొరుగు రాజ్యాలతో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా సమానంగా సరిగా ఉన్నాయా లేదా, అక్కడి నుంచి ఎటువంటి దుర్మార్గులైనా నా దేశంలోకి ప్రవేశిస్తూ ఉన్నారా అనుకుంటూ రాజ్యం గురించి నిరంతరము సందేహాన్ని కలిగి ఉండాలి రాజు. నేను సరిగా పరిపాలన చేస్తున్నానా లేదా, నా ప్రజలందరూ సుఖంగా ఉన్నారా లేదా, దేశం యొక్క రక్షణ బాధ్యత సరిగా జరుగుతూ ఉన్నదా లేదా అనేటువంటి సందేహం నిరంతరం చేస్తూ ఉంటే ఆ రాజు ప్రజలు చక్కగా పాలించగలుగుతాడు. ఉత్సన్న రాజ్య సందేహం, అటువంటి సందేహం ఏమీ లేదట సుగ్రీవుడికి. తన రాజ్యం ఎలా ఉందో పట్టించుకోవడం మానేశాడు, మంత్రుల మీద అప్పచెప్పాడు, వాటిని పర్యవేక్షించడం మానేశాడు. కామవృత్తమవస్థితం, చాలా కాలంగా దూరమైనటువంటి తన భార్యని కూడి కామవృత్తమవస్థితం, కామభోగాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉన్నటువంటి వాడే ఉన్నాడు. నిశ్చితార్థో ఇటువంటి వాడిని నిశ్చితార్థః అర్థతత్వజ్ఞః కాలధర్మ విశేషవిత్ ప్రసాద్య వాక్యైః మధురైః హేతుమద్భిర్మనోరమైః వాక్యతత్వజ్ఞం హరీశం మారుతాత్మజః. ఇందాకల ఆకాశం వ్యోమ విమలంగా ఉన్నదని చూసినవాడు, మబ్బులు లేవని చూసినవాడు, అలాగే సారసారవ సంఘుష్టమైనటువంటి రమ్య జ్యోత్స్న విదేపనంతో ఉన్నటువంటి కిష్కింధను చూసినవాడు అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే మారుతి, ఆంజనేయ స్వామి. ఆయన చూసి ఇంతవరకు చెప్పినటువంటి పై అవలక్షణాలన్నీ కలిగినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వచ్చి ప్రసాద్య నిశ్చితార్థ, ఇప్పుడు ఏం చెయ్యాలి కార్యక్రమం అనేటువంటి దాని మీద ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాడై ధర్మతత్వజ్ఞ, ధర్మం యొక్క తత్వము తెలిసిన వాడై, ధర్మము తెలియడం వేరు, ధర్మతత్వం తెలియడం వేరు, ధర్మం తెలియడం వేరు, ధర్మ సూక్ష్మం తెలియడం వేరు. కాబట్టి ధర్మతత్వాన్ని తెలిసినటువంటి వాడై, అంటే అసలు స్వరూపాన్ని తెలిసినటువంటి వాడై, కాలధర్మ విశేషవిత్, కాలం యొక్క ప్రభావం మానవ జీవితం మీద ఎలా ఉంటుందో తెలిసినటువంటి వాడై, కాలం యొక్క ధర్మం ఏ రకంగా ఉంటుందో తెలిసినటువంటి వాడై, ప్రసాద్య వాక్యైః మధురైః హేతుమద్భిర్మనోరమైః, సరి అయినటువంటి ఉపపత్తులతో కూడినటువంటి సరి అయినటువంటి రీజనింగ్ కలిగినటువంటి మనోరమైః, మనస్సుకి ఆహ్లాదం కలిగించేటువంటి మధురైః, మధురమైనటువంటి వాక్యములతోటి ప్రసాద్య, అతని దగ్గరికి సమీపించి అతని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై వాక్యతత్వజ్ఞం హరీశం మారుతాత్మజ,
వాక్య తత్వజ్ఞుడైనటువంటి సుగ్రీవుడు కూడా తక్కువ వాడేం కాదు, అతను కూడా మంచి పండితుడే. అతను కేవలం ఈ రకంగా ఉన్నంత మాత్రాన అతడు ఏదో మామూలు వాడని అనుకోవడానికి లేదు. కాబట్టి వాక్య తత్వజ్ఞుడైనటువంటి ఆ సుగ్రీవునితోటి వాక్యవిత్ అయినటువంటి హనుమస్వామి ఈ రకంగా మాట్లాడారు. వాయిస్ తగ్గిపోయింది నా అప్పటికేనా? ఇప్పుడు వస్తుందండి వాయిస్? అందరికి బాగానే ఉందా అండి? వాయిస్ బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది సార్. వాయిస్ అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఇక్కడ కరెంట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది, అప్ అండ్ డౌన్. మీది బాగానే వస్తుంది. అవునా? ఇప్పుడు నాకైతే బాగానే వస్తుంది, మిగతా వారు స్పందిస్తే. ఇప్పుడు మాకు బాగానే వస్తుంది అప్పాజీ గారు. వస్తుందా? అయ్యో బాగానే వస్తుందండి. ఒక్కసారి అందరినీ ఒక్కసారి మ్యూట్ చేస్తాను, నాకు మీరు అన్మ్యూట్ చేసుకుంటారు. సారీ. రైట్ సార్, రైట్. అయ్యా వినపడుతోందండి? అటువంటి వాక్య తత్వజ్ఞుడైనటువంటి సుగ్రీవునితో వాక్యవిత్, వాక్యమును తెలిసినటువంటి వాడై. వాక్యము అనేటువంటి మాటకి పదముల యొక్క సమూహం అని అర్థం, పదము అనేటువంటి మాటకి వేదము అని అర్థం. కాబట్టి వేదవేత్త అయినటువంటి హనుమత్స్వామి, పదముల యొక్క గొప్పదనాన్ని, వాక్యం యొక్క గొప్పదనాన్ని తెలిసినటువంటి హనుమత్స్వామి, హరీషుడైనటువంటి హరినాయకుడైనటువంటి సుగ్రీవునితో హితం తత్వంచ పథ్యంచ సామధర్మార్థ నీతిమత్ ప్రణయ ప్రీతి సంయుక్తం విశ్వాసకృత నిశ్చయం హరీశ్వరముపాగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్. హనుమాన్ వాక్యమబ్రవీత్. హనుమత్స్వామి సుగ్రీవునితోటి మాట చెప్తూ ఉన్నారు. ఎలా చెప్పాలో మాట, ఎలా చెబితే అవతల వాడు నొచ్చుకోకుండా దానిలోనిటువంటి తత్వాన్ని గ్రహించగలుగుతాడో తెలిసి చెప్పేటువంటి వ్యవహారం కేవలం హనుమత్స్వామి దగ్గరనే చూస్తాం మనం, రామచంద్రుడి తర్వాత. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? హితం, హితమైనటువంటి మాట మాట్లాడాలి. అవతలమైనటువంటి వాడికి ఏది హితమో అది మాట్లాడాలి. హితం తత్వంచ, తత్వం మాట్లాడాలి అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఒకదాని కూడా మసిగూసి మారేడికాయ చేసి మాట్లాడేటువంటి వ్యవహారం కూడదు. అలాగే పథ్యంచ, పథ్యం తనకి శుభోదర్కమైనది, ముందు ముందు సుఖాలు ఇచ్చేది ఏదైతే ఉందో అది చెప్పాలి. ఈ క్షణంలో నీకు సుఖంగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మించి మాట్లాడేటువంటి వ్యవహారం అక్కడ ఉండకూడదు. హితం తత్వంచ పథ్యంచ సామధర్మార్థ నీతిమత్. సరైనటువంటి ఉపాయంతో కూడినటువంటి, ధర్మంతో కూడినటువంటి, అర్థంతో కూడినటువంటి నీతిమంతమైనటువంటి మాటని పలకాలి. ప్రణయ ప్రీతి సంయుక్తం. ఆ చెప్పేవాడి మీద ఎంతో ప్రేమతోటి, ప్రీతితోటి చెప్పాలి. వాడిని మీద కోపంతో చెప్తే వాడు మనం చెప్పింది ఏది మొదటి నుంచి కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మానసికంగా. అలాగా విశ్వాసకృత నిశ్చయం, నిశ్చయంగా కూడా అతనికి విశ్వాసం కలిగేటట్లుగా, విశ్వాసం కలిగి ఉండేటట్లుగా హరీశ్వరముపాగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్. సుగ్రీవునితోటి హనుమత్స్వామి చెప్తూ ఉన్నారు, ఏమయ్యా రాజ్యం ప్రాప్తం, నీ రాజ్యం నీకు వచ్చేసింది కదా, అయిపోయింది కదా. యశశ్చైవ, ఎంత యశస్సు వచ్చింది నీకు. సాక్షాత్తు రామచంద్రమూర్తి అంతటి వారికి స్నేహితుడవు అనేటువంటి యశస్సు నీకు లభించింది. మళ్ళీ కిష్కింధాపురానికి అంతటికీ నీవే మహారాజువు అనేటువంటి యశస్సు లభించింది. కౌలి శ్రీరభివర్ధిత. కౌలి, కౌలి అంటే కులక్రమాగతమైనటువంటి, కుల సంబంధమైనటువంటి, మీ వంశంలో ఇదివరకు మీ తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో, రాజ్యం ఏదైతే ఉందో అదంతా కూడా కౌలి. ఆ కౌలి శ్రీ మళ్ళీ అభివర్ధిత, మళ్ళీ పెద్దదైంది కదా. మళ్ళీ అనేక మంది నీ స్నేహితులు, వాళ్ళ యొక్క అనుచరులు అందరూ కలిసి ఒక పెద్ద సైన్యము అది కూడా నీకు తయారైంది. మిత్రాణం సంగ్రహశేష తం భవాన్ కర్తుమర్హతి. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. మిత్రాణం సంగ్రహ. మిత్రుల్ని ఎవరినైతే సంపాదించుకున్నావో వారందరినీ జాగ్రత్తగా చూసుకుని సంగ్రహించుకోవాలి, వారిని దగ్గరకు తీసుకోవాలి. వారికి చెప్పినటువంటి మాటని నువ్వు చేయవలసి ఉంటుంది. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న నీ మిత్రులందరినీ కూడా దగ్గరికి తీసుకోవలసి ఉంటుంది. యోహి మిత్రేషు కాలజ్ఞః సతతం సాధు వర్తతే తస్య రాజ్యంచ కీర్తిశ్చ ప్రతాపశ్చ అభివర్తతే.
మంత్రి అయినటువంటి వాడు రాజుగారికి ఎలా చెప్పాలో అలా చెప్తున్నాడు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పకుండా అర్ధాంతర న్యాసాలు చూపిస్తూ ఉన్నారు. ఎవరైతే మిత్రుల యందు కాలము యొక్క ప్రభావాన్ని గుర్తించి నిరంతరము సాధు వర్తతే, చాలా సున్నితంగా మధురంగా చక్కగా వ్యవహరిస్తారో, తస్య రాజ్యంచ కీర్తిశ్చ ప్రతాపశ్చ అభివర్తతే, అటువంటి వాడి రాజ్యము, అటువంటి వాడి కీర్తి, అటువంటి వాడి ప్రతాపము కూడా అభివర్ధతే, బాగా పెరుగుతాయి సుమా. అంటే నువ్వు గనక అలా చెయ్యకపోతే నీ యొక్క రాజ్యము, నీ యొక్క యశస్సు, నీ యొక్క కీర్తి, ప్రతాపము ఇవన్నీ కూడా తరిగిపోతాయి సుమా అని చెప్పడం. విషయం చెప్పేటప్పుడు సకారాత్మకంగానూ చెప్పొచ్చు, నకారాత్మకంగానూ చెప్పొచ్చు. నువ్వు చేస్తే ఈ లాభం అని చెప్పొచ్చు, నువ్వు చేయకపోతే ఇది నీ నష్టం అవుతుంది, మొత్తం తగలడిపోతుంది అని కూడా చెప్పచ్చు. కానీ పాజిటివ్గా చెప్పినప్పుడు, సకారాత్మకంగా చెప్పినప్పుడు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది వినేవాడు. కాబట్టి ఎవరైతే మిత్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటారో అటువంటి వాడి యొక్క యశస్సు, కీర్తి, ప్రతాపం ఇవన్నీ కూడా రాజ్యము వృద్ధి పొందుతాయి కదా. నీకు తెలుసు కదా ఆ విషయం. యస్య కోశశ్చ దండశ్చ మిత్రాణ్యాత్మా చ భూమిపః సమవేతాని సర్వాణి సరాజ్యం మహదస్నుతే. ఏ రాజు యొక్క రాజ్యం గొప్పగా ఉంటుంది అంటే 3 లక్షణాలు ఉన్నటువంటి వాడి యొక్క ఆ రాజ్యం చాలా అందంగా ఉంటుందయ్యా. ఒకటి కోశాగారం, అలాగే సైన్యం, దండం, అలాగే మిత్రాణి. ఈ 3 కూడా సమంగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నీ కోశాగారం బాగుందా, నీ సైన్యం అంతా బాగుందా, అలాగే నీ మిత్రులందరూ సంతోషంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా లేదా, ఇవి చూసుకోవాలి. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు నీ కోశాగారము, నీ సైన్యము కన్నా నిన్ను రక్షించేది నీ మిత్రులే ఎక్కువ ఉంటారు. మిత్రులే ఎంతోమంది సహాయపడి నిన్ను బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యం ఉన్నది సుమా. అలా ఉన్నటువంటి రాజ్యం మహదస్నుతే. వీటిల్లో ఏ ఒక్కడి తగ్గినా భ్రష్టు పట్టిపోతావు అని నెగిటివ్గా చెప్పడం. ఇవన్నీ ఉన్నవాడు బాగుపడతాడు అనేటువంటిది సకారంగా చెప్పడం. తద్భవాన్ వృత్త సంపన్న స్థిత పథి నిరత్యయే మిత్రార్థం అభినీతార్థం యథావత్ కర్తుమర్హసి. నువ్వు సత్వసంపన్న, మహాబలం కలవాడివయ్యా. బాబు ఏం బలమయ్యా నాయన సుగ్రీవుడికి, నువ్వు మహాబలవంతుడివి. అది కూడా విషయం చెప్పడంలో ఒక అందమైనటువంటి పద్ధతి. అవతల వాడిని ముందు 2 మాటలతోటి వాడికి ఉన్నటువంటి పాజిటివ్ గుణాలు ఏమిటో ముందు చెప్పాలి. నీకు అన్నీ నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఇలాంటి పనులు చేస్తావు, ఎప్పుడు నేను ఎన్ని చెప్పినా వినవు, ఇలా మొదలెడితే చెప్పేవాడు వినడు. కాబట్టి వాడిలో ఉన్నటువంటి 1-2 మంచి గుణాలు ఉన్నా కూడా వాటిని పైకి తీసుకొచ్చి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా భవాన్ వృత్త సంపన్న, నీ వృత్తం, నీ చరిత్ర ఎటువంటిది. స్థిత పథి నిరత్యయే, నువ్వు ఎటువంటి మార్గంలో ఉన్నావంటే ఆ స్వర్గాన్ని పొందడానికి వీలైనటువంటి మార్గంలో ఉన్నావయ్యా. నువ్వు అవినాశి అయినటువంటి మార్గంలో నువ్వు ఉన్నావు. మిత్రార్థమభినీతార్థం యథావత్ కర్తుమర్హసి. యథావత్, యథా ప్రతిజ్ఞాతం తథా. నువ్వు నీ మిత్రుల విషయంలో ఎటువంటి ప్రతిజ్ఞలు చేశావో ఆ ప్రతిజ్ఞలు నెరవేర్చుకునేటువంటి సమయం వచ్చింది సుమా. సంత్యజ్య సర్వకార్యాణి మిత్రార్థేయోనువర్తతే సంభ్రమార్థి కృతోత్మాః సో అనర్థైర్నవరుధ్యతే. సంత్యజ్య సర్వకార్యాణి మిత్రార్థేయోనువర్తతే. నువ్వు సమస్త కార్యములు, నీ భోగములు అనుభవించడానికి సమయమైనటువంటి చేస్తున్నటువంటి కార్యాలు ఎన్నో చేసుకుంటూ ఉన్నావు. కానీ అటువంటి సమస్తమైనటువంటి కార్యములు కూడా సంత్యజ్య విడిచిపెట్టి మిత్రార్థేయోనువర్తతే, మిత్రుల యొక్క అర్థము గురించి, మిత్రుల యొక్క విషయం గురించి, మిత్రులకు చేయవలసినటువంటి కార్యక్రమం గురించి ఎవరైతే ఉంటారో అలా లేకపోయినట్లే కనుక అలా ఉన్నటువంటి వాడు అనర్థై నవరుధ్యతే, అనర్థముల చేత బాధింపబడడు, విఘ్నములు కలగవు అతనికి, అనర్థములేవి రాకుండా ఉంటాయి. అంటే నీ మిత్రులను నువ్వు పట్టించుకోకపోతే నువ్వు సర్వానర్థములు పొందుతావు, భ్రష్టు పట్టిపోతావు సుమా అని చెబుతూ ఉన్నారు హనుమత్స్వామి. యస్తు కాల వ్యతీతేషు మిత్ర కార్యేషు వర్తతే
సకృత్వా మహతోప్యర్థాన్ న మిత్రార్థేన యుజ్యతే. సమయం చాలా ముఖ్యమయ్యా. నేను చాలా మిత్రుని యొక్క కార్యక్రమాలు చేస్తానండి, కానీ నాకు తోచినప్పుడు చేస్తాను, సమయం మించిపోయాక చేస్తాను, చెప్పిన సమయానికి చెయ్యను అనుకుంటే కనుక నువ్వు చేసిన దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని మనకు ఒక మంచి మాట ఉంది. అలాగే నువ్వు మంచి పని చేస్తానని అనుకుంటున్నావు, కానీ చేసే సమయంలో చేయవలసి ఉంటుంది, కానీ దాన్ని ఆలస్యం చేయకూడదు. యదిదం వీర కార్యం నో మిత్ర కార్యమరిందమా క్రియతాం రాఘవస్యైతత్ వైదేహ్యాః పరిమార్గణం. ఒక్కసారి లేనాయనా కళ్ళు తుడుచుకో, చేసిన పనులన్నీ మొహం కడుకునిరా చక్కగాను. మళ్ళీ యదిదం వీరా, ఓ మహావీరుడా, నహ మిత్రకార్యం అరిందమా, ఓ శత్రు భయంకరుడైనటువంటి సుగ్రీవ, నువ్వు ఏదైతే మిత్రకార్యం ఉన్నదో, రామచంద్రమూర్తికి సంబంధించిన కార్యం ఏదైతే ఉన్నదో, క్రియతాం రాఘవస్య ఏతత్, అది రాఘవునికి నువ్వు చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది సుమా. ఏమిటా కార్యం? వైదేహ్యాః పరిమార్గణం, సీతాదేవిని వెతకడం అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు చేయవలసినటువంటి సమయమైంది. తదిదం వీర కార్యంతే కాలాతీతమరిందమా. అబ్బే, ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటున్నావేమో, ఇప్పటికే కాలాతీతమైనది, నువ్వు గుర్తించవలసి ఉంటుంది. హనుమత్స్వామి ఎటువంటి మంత్రో చూడండి రాజుకి. అతడు నిరంతరము కనిపెట్టుకుని ఉంటూ రాజు యొక్క ప్రతి కదలిక చూసుకుంటూ ఏ సమయంలో చేయవలసిన కార్యక్రమం ఆ సమయంలో జరుగుతున్నదా లేదా అని పర్యవేక్షించుకుంటూ, రాజు సమస్త భోగభాగ్యాల్లో తొలతూగుతూ ఉన్నా కూడా తన పని తాను చేసుకుంటూ తన కర్తవ్యాన్ని తాను మరవకుండా చేస్తున్నటువంటి ఒక మహామంత్రివరేణ్యుడు కనపడతాడు మనకి హనుమత్స్వామిలో. నచకాలమతీతంతే నివేదయతి కాలవిత్ త్వరమాణోపి సంప్రాజ్ఞః తవ రాజన్వశానుగః. కాలం అయిపోయింది, ఇంక నువ్వు లే అని చెప్పి కాలస్వరూపుడు నీ దగ్గరికి వచ్చి చెప్పడు. సూర్యుడు నేను ఉదయిస్తున్నాను, ఇవాళ అయిపోయింది, రేపు వచ్చిందని నీ గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు కొట్టాడు. నువ్వే సూర్యోదయాన్ని తెలుసుకుని ఆ కాలానికి తగినటువంటి పని చేయవలసి ఉంటుంది. కాబట్టి నచ కాలమతీతంతే నివేదయతి కాలవిత్. కాలవిత్, కాలం తెలిసినటువంటి వాడు అంటే శ్రీరామచంద్రుడు నీకు కాలం అయిపోయిందయ్యా అని గుర్తు చెయ్యడయ్యా. నీకు తెలుసనే అనుకుంటాడు ఆయన, గుర్తు చెయ్యాలి అని మాత్రం ఆయన అనుకోడు. త్వరమాణోపి సంప్రాజ్ఞః తవ రాజన్వశానుగః. ఎంత త్వరలో ఉండి ఉంటారో స్వామి ఆలోచించు, ఎంతో ఉత్కంఠతో ఉండి ఉంటారో ఆలోచించు. అటువంటి ఆయన త్వరమాణోపి సన్ ప్రాజ్ఞః, ప్రాజ్ఞుడైనటువంటి వాడు కాబట్టి రామచంద్రమూర్తి నీకేమీ గుర్తు చేయటం లేదు, నిన్నేమీ లేపటం లేదు, నీ పనినేమీ అతడు అడ్డుకోవటం లేదు. వశానుగః, పైగా నీ వశానుగః, సమస్త విశ్వము ఎవరి వశంలో ఉందో అతగాడు ఇప్పుడు నీ వశంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కులస్య హేతుస్ఫీతస్య దీర్ఘబంధుశ్చ రాఘవః అప్రమేయ ప్రభావశ్చ స్వయం చాప్రతిమో గుణైః. ఒక సమయంలో సుగ్రీవుడు ఒక భ్రమలో ఉన్నాడు. రామచంద్రుడికి నాకు తేడా ఏం లేదు, ఆయనకి రాజ్యం లేదు, నాకు రాజ్యం లేదు, ఆయనకి భార్య లేదు, నాకు భార్య లేదు, ఆయన భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు, నా భార్యని మా అన్నగారు ఎత్తుకుపోయాడు, కాబట్టి ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు అనుకున్నాడు. అనుకున్నందుకు తినవలసిన తన్నులు కూడా తిన్నాడు, అది వేరే సంగతి. కానీ కులస్య హేతు స్ఫీతస్య, నీ కులము యొక్క ప్రశస్తత్వం, నీ కులము గొప్పది అనేటువంటిది, దానికి కారణం దీర్ఘబంధుశ్చ రాఘవః, రామచంద్రమూర్తితో స్నేహం చేయడం వల్ల కదయ్యా నీ కులానికి అంతటి గొప్పదనం వచ్చింది, అంతటి ప్రశస్తి వచ్చింది. పైగా దీర్ఘబంధుత్వం, ఏదో రామచంద్రుడితో ఒకసారి మాట్లాడానండి అంటే కాదు, ఆయనతో పరిపూర్ణమైనటువంటి అగ్నిసాక్షికమైనటువంటి స్నేహం చేసుకున్నావు నువ్వు. అప్రమేయ ప్రభావశ్చ స్వయం చాప్రతిమో గుణైః. నేను సహాయం చేయకపోతే రామచంద్రమూర్తి సీతాదేవిని వెతుక్కోలేడు అనుకుంటున్నారా తమరు? రామచంద్రమూర్తి అప్రమేయ ప్రతాప, సాక్షాత్ వాలంతరి వాణ్ణి
ఎదుర్కొని ఒకే బాణంతో సంహరించినటువంటి ప్రతాపశీలి రామచంద్రమూర్తి. అటువంటి వాడు వాలికన్నా తక్కువ బలవంతుడు రావణాసురుడు. ఇంకా మాట్లాడితే వాలి చేతిలో పరాభవం పొందినవాడు రావణాసురుడు. వాలినే నిగ్రహించినటువంటి స్వామికి రామచంద్రుడికి రావణాసురుడిని నిగ్రహించడం పెద్ద పని ఏమీ కాదు. కాకపోతే రావణాసురుడు ఎక్కడున్నాడో ఇంకా తెలియటంలా ఈ మానవ అవతారంలో ఉన్న రామచంద్రమూర్తి. అందుకని ఆగవలసి వస్తుంది, అందుకని సుగ్రీవుని సహాయం కోరవలసి వస్తుంది. సుగ్రీవుని సహాయం రామచంద్రమూర్తి యొక్క చిరునామా కోసమే, అంతేగాని రావణాసురుడి యొక్క చిరునామా కోసమే, అంతేగాని రావణాసురుడిని సంహరించడం కోసం సహాయం చేయడం కోసం మాత్రం కాదు. అటువంటి వాడు స్వయంచ అప్రతిమో గుణై, తన గుణముల చేత అప్రతిమానుడు. ఇంకొకరు ఇటువంటి వాడు అని చెప్పడానికి వీరుడైనటువంటి సమస్త సద్గుణోపేతుడైనటువంటి రామచంద్రమూర్తి అప్రమేయ ప్రభావ, తొలతూగేయడానికి వీలు లేనటువంటి, ఇంకెవరితోటి సమానం కానటువంటి, అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వారయ్యా ఆయన. తస్యత్వం కురువై కార్యం, ఆయన పని చేసి పెట్టవయ్యా బాబు, మాటిచ్చావు చేస్తానని. తస్యత్వం కురువై కార్యం పూర్వం తేన కృతం తవా, నీకు ఆయన చేసినటువంటి పని ఎవరికి ఒకసారి చేసి పెట్టారు, నీకు పని ఆయన చేసి పెట్టారు, ఇప్పుడు నువ్వు ఆయన పని చేసి పెట్టు. హరీశ్వర హరిశ్రేష్ఠాన్ ఆజ్ఞాపయితుమర్హసి, ఓ రాజా, ఓ వానర రాజా సుగ్రీవ, సమస్తమైనటువంటి వరిష్ఠులైనటువంటి వానరులందరినీ కూడా రప్పించు, వారందరూ ఎక్కడెక్కడున్నా కూడా పిలిపించు. నహి తావద్భవేత్ కాలో వ్యతీతశ్చోదనాధృతే చోదితస్య హి కార్యస్య భవేత్ కాల వ్యతిక్రమః. రామచంద్రమూర్తి నీకు జ్ఞాపకం చేసేదాకా పని చెయ్యకుండా ఉంటే మాత్రం ఆ చేసిన జ్ఞాపకం మళ్ళీ నీకు జీవితంలో ఎప్పుడూ గుర్తు ఉండిపోయేలా ఉంటుంది. ఆ రకంగా జ్ఞాపకం చేస్తారు రామచంద్రమూర్తి జ్ఞాపకం చేయదలుచుకుంటే నీకు. ఆయన జ్ఞాపకం చేసేదాకా ఆగవద్దు, ఆయన నీకు ప్రచోదన ఇచ్చేదాకా. రామచోదనాతృతే, కాలము అంతదాకా వెళ్ళేదాకా చూడకు. రామచంద్రమూర్తి తనంతట తానుగా నీకు గుర్తు చేసేటువంటి అవసరం తెచ్చుకోకు. చోదితస్య హి కార్యస్య భవేత్ కాల వ్యతిక్రమః, నీ రామచంద్రుని చేత ప్రేరేపింపబడినటువంటి కాలం అప్పటికే కాలం గడిచిపోయింది, అయిపోయింది అని తెలుసుకో. నీకది మూడినట్లే అని తెలుసుకో. అకర్తురపి కార్యస్య భవాన్ కర్త హరీశ్వర, ఇదివరకు నువ్వు ఎంతమందికి ఎన్ని సహాయం చేసావయ్యా? నీకేమీ ఉపకారం చేయనటువంటి వాళ్ళు ఎంతమందికో నువ్వు ఎన్నెన్నో పనులు చేసి పెట్టావు ఇదివరకు. కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ ధనేన చ, నీకు అంతటి ఉపకారం చేసినటువంటి రామచంద్రమూర్తి, అంతటి రాజ్యాన్ని అంతటి ధనాన్ని ఇప్పించినటువంటి రామచంద్రమూర్తి కార్యం చేయడంలో నీకు ఏమాత్రం సందేహం ఉండక్కర్లేదే. ఎగిరి గంతేసి చేయాలి ఆ కార్యక్రమం. నువ్వు ఎందుకు ఇంకా ఇలా తాత్సారం చేస్తూ ఉన్నట్లుగా ఉన్నావు? కాబట్టి శక్తిమానపి విక్రాంతో వానరర్ష గణేశ్వర కర్తుం దాశరథే ప్రీతిం ఆజ్ఞాయాం కిన్న సజ్జసే. నువ్వు ఎంత శక్తివంతుడు అయినప్పటికీ, ఎంత ప్రతాపవంతుడు అయినప్పటికీ ఓ వానరేశ్వర, రామచంద్రుని యొక్క విషయం చేయడంలో మాత్రం, ఆయన ఆజ్ఞని పాటించడంలో మాత్రం నువ్వు విలంబనం ఎందుకు చేస్తూ ఉన్నావు? కామం ఖలు శరైశక్తః సురాసుర మహోరగాన్ వసే దాశరథి కర్తుం త్వత్ప్రతిజ్ఞాంతు కాంక్షతే. రామచంద్రమూర్తి బలం లేనివాడై, సహాయం లేనివాడై, తన పని తాను చేసుకోవడం చేతకాని వాడే నిన్ను అర్థించాడు, నీ స్నేహాన్ని తీసుకున్నాడు అని అనుకుంటుంటే చాలా పొరపాటు సుమా. కారణం శక్తిమా కామం ఖలు శరైః శక్తః, తన యొక్క చేతిలో ధనుస్సు బాణము ఉంటే చాలు, వాటిని ఉపయోగించి సురాన్ అసురాన్ మహోరగాన్, సమస్తమైనటువంటి దేవతలను, అసురులను, ఉరగములను, అంటే ద్యులోకం, భూలోకం, పాతాళలోకం, మూడు లోకాలను కూడా ఆయన విక్రాంత, తన పరాక్రమాన్ని చూపించి తన కార్యం సాధించుకోగలిగినటువంటి వారు రామచంద్రమూర్తి. కానీ వసే దాశరథి, నీ వశంలో ఉన్నాడయ్యా ఇప్పుడు. సుగ్రీవం శరణంగత అంటారు మహర్షి. సుగ్రీవుణ్ణి శరణం కోరారంటే రామచంద్రమూర్తి. దేనికోసం? తనకి చేతక కాదు,
ఆ కీర్తి సుగ్రీవుడికి దక్కాలి అనేటువంటి కోరిక. దాంతో తత్ప్రతిజ్ఞాంతు కాంక్షతే, నువ్వు ఆయనకి చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి అని ఆయన అనుకుంటూ ఉంటారు. ప్రాణత్యాగా విశంకేన కృతం తేన తవ ప్రియం. ఎలాంటి సహాయం చేశారయ్యా నీకు? ప్రాణత్యాగా విశంకేన. అంతకుముందు ఎప్పుడు చూడలేదు వాలిని రామచంద్రమూర్తి, కానీ వాలి యొక్క ప్రతాపం ఎట్టిదో కథలు కథలుగా విన్నాడు. అతను ఏదో మద్ది వృక్షాలని ఆకులన్నీ రాలిపోయేలా చేసేవాడని, ఏదో దుందుభికాయాన్ని కాలితో తంతే అదేదో ఆమడ యోజన వెళ్ళిందని, ఇలా ఏవో కొన్ని కథలుగా విన్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యుద్ధానికి అతని గురించి పూర్తిగా ఎప్పుడూ చూడకుండా అతని పరాక్రమాన్ని ప్రత్యక్షంగా నువ్వు చెప్పిన మాటల్ని నమ్మి ఇంకోటి ఎవడైనా అయితే, అమ్మో అంతటి పరాక్రమంతుడు వాలి అయితే నా వల్ల కాదులేండి అని పారిపోతారు. ఎందుకని? నిజంగా యుద్ధానికి కనుక వెళితే తన ప్రాణానికే ముప్పు రావచ్చు. అది కూడా మర్చిపోయి ప్రాణత్యాగావి శంకేన, తన ప్రాణానికి ఏమైనా అవుతుందేమో అని శంక ఎలాగో లేదు. ప్రాణత్యాగావి శంకేన, ఇంకొకటి ప్రాణం తీయాల్సి వస్తోంది అనేటువంటి శంక కూడా లేదు రామచంద్రమూర్తికి. ఎందుకంటే స్నేహితుడైనటువంటి వాడికి రక్షించడం కోసం, తను ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవడం కోసం వాలి ప్రాణాలని తీయడానికి కూడా సిద్ధపడిపోయారే రామచంద్రమూర్తి. అంతటి కరుణామయమూర్తి ఇంకొకటి ప్రాణాలు ఎలా తీస్తారయ్యా? మామూలుగా అసలు తీసేటువంటి వ్యవహారం లేదే. అయినప్పటికీ నీ మీద ఉన్నటువంటి స్నేహభావంతో ప్రాణత్యాగాభిశంకేన, ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా, అవతలవాడి ప్రాణాన్ని తీయడానికి కూడా ఏమీ శంక లేకుండా తవ ప్రియం, నీకు ప్రియాన్ని కలిగించారే రామచంద్రమూర్తి. అటువంటి ఆయన తస్య మార్గామ వైదేహీ పృథివ్యామపి చాంబరే, ఆయన యొక్క భార్యని వైదేహిని ఈ భూమి మీద ఉన్న ఆ ఆకాశంలో ఉన్న కూడా వెతికి పట్టుకుని మనం ఆయనకి అప్పచెప్పుకోవలసి ఉంటుంది. న దేవాః న చ గంధర్వాః న అసురాః న మరుద్గణాః న చ యక్షాః భయంతస్య కుర్యుః కిముత రాక్షసాః. రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు ఎత్తుకుపోయాడు. రాక్షసుడు అంటే భయం అనుకుంటున్నావా రామచంద్రమూర్తికి? రామచంద్రమూర్తికి అపకారం చేయడానికి దేవతలు కానీ, గంధర్వులు కానీ, అసురులు కానీ, మరుద్గణములు కానీ, యక్షులు కానీ భయపడిపోతారు. ఆయనకి కించిత్ అపకారం కూడా చేయడానికి వాళ్ళకి శక్తి లేదు. ఇంక ఈ రాక్షసుల సంగతి చెప్పేది ఉంది. వాళ్ళకు అపకారం చేయడం, దానికి స్వామి బాధపడిపోవడం, అలా ఎక్కడైనా ఉంటుందా? దేవతలే ఆయనకి ఏమీ చేయలేరు. వాళ్ళకన్నా తక్కువ బలవంతులైనటువంటి రాక్షసులు రాముడికి ఏమి అపకారం చేయగలరు? తదేవం శక్తియుక్తస్య పూర్వం ప్రియకృతస్తవ రామస్య అర్హసి పింగేశ కర్తుం సర్వాత్మనా ప్రియం. సర్వాత్మనా, త్రికరణ శుద్ధితోటి నువ్వు మనసా వాచా కర్మణ రామచంద్రుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అంతటి శక్తిమంతుడైనటువంటి నీకు ఇదివరకు చక్కటి ప్రియాన్ని చేసినటువంటి రామచంద్రుని కొరకు నువ్వు త్రికరణ శుద్ధిగా ప్రీతిని సమస్తమైనటువంటి కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. నా అధస్తాదవనౌ నాప్సు గతిర్నోపరి చాంబరే కస్యాచిత్ సజ్జతే స్మాకం కపీశ్వర తవాజ్ఞయా. మన దగ్గర ఉన్నటువంటి వానరములు వాళ్ళు ఎలా ఉన్నారంటే, నీ ఆజ్ఞ తీసుకుంటే వాళ్ళు నా అధస్తాత్, పాతాళంలోకి వెళ్ళినా వాళ్ళకి ఏమవ్వదు, వెళతారు. నువ్వు చెప్పావు కాబట్టి వెళ్ళి వెతికేస్తారు. అప్సు, నెలలో దూకి వెతకండి అయ్యా సీతాదేవిని ఎక్కడైనా దాచాడేమో అంటే సముద్రం అంతా గాలించేస్తారు, జల్లెడు పెట్టేస్తారు. ఉపరి చాంబరే, ఆకాశంలో వెతకమంటే అక్కడ వెతుకుతారు. ఎక్కడైనా కూడా వాళ్ళు శిథిలీభూతం అవ్వరు. వాళ్ళ పని నిరోధం ఉండదు. కేవలం నువ్వు ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా వాళ్ళు వెతకగలిగేటువంటి సామర్థ్యం కలవాళ్ళు. నీళ్ళల్లో వెతకమంటే నీళ్ళలో, నిప్పుల్లో వెతకమంటే నిప్పుల్లో, భూమి మీద వెతకమంటే భూమి మీద, భూమి కిందన వెతకమంటే భూమి లోపల వెతికేస్తారయ్యే వాళ్ళు. తద ఆజ్ఞాపయ, నువ్వు ఒక్క ఆజ్ఞ ఇస్తే సరిపోతుంది. కహ కిం తే కృతే కుత్ర వ్యవసతు, ఎవరెవరు ఏ పని చేయాలి, ఎవరు ఎక్కడ నిలబడాలి, ఎవరు ఎటువైపు వెళ్ళాలి, ఈ కార్యక్రమం నువ్వు చెప్పినట్లయితే, ఒక్క అనుజ్ఞ నువ్వు ఇచ్చినట్లయితే క్షణంలో వాళ్ళు వెతికి సీతమ్మ జాడిని కనిపెడతారు.
హరయో అప్రధృష్యాస్తే సంతి కోట్యగ్రతో నఘా. సమస్తమైన పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, మిక్కిలి బలవంతులు అయినటువంటి వాళ్ళు, చాలా శారీరకమైనటువంటి దారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు అయినటువంటి కపులు నీ దగ్గర సంతి కోట్యగ్రత, కోట్ల సంఖ్యలో ఉన్నారయ్యా. కోట్ల సంఖ్యను మించిపోయినటువంటి వారు ఉన్నారు. తస్య తద్వచనం శ్రుత్వా కాలే సాధు నివేదితం. సరిగ్గా సమయానికి బాగా గుర్తు చేసినటువంటి, చక్కగా నివేదించినటువంటి ఆ హనుమంతుడి యొక్క వాక్యం విన్నటువంటి సుగ్రీవ వృత్త సంపన్న చకారమతి ముత్తమా. మంచి బుద్ధితోటి చక్కగా ఆలోచించాడు సుగ్రీవుడు. అంతటి హనుమత్ స్వామి చెప్పిన మాటలలోని సారం ఒకటి, మాటలు చెప్పే పద్ధతి ఒకటి, అనురయించినట్టు చెప్పాడు, బెదిరించినట్టు చెప్పాడు, రామచంద్రుని యొక్క పరాక్రమం యొక్క గొప్పదనాన్ని చెప్పాడు, చేసిన వారికి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడంలోని గొప్పదనం గురించి చెప్పాడు, రాజైనటువంటి వాడు ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలో చెప్పాడు. ఇన్ని చెప్పేటప్పటికీ సుగ్రీవుడికి ససంధి దేశ అభిమతం నీలం నిత్యకృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే. వెంటనే నీలుడిని పిలిచాడు సుగ్రీవుడు. నీలుడు ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహశక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాడు. కృతోద్యమం, ఏ పని చెప్పినా కాదనకుండా పగలన్నా రాత్రిన్నా చెప్పితే చేసేస్తాడు. ఆఖరికి సముద్రాన్ని చూపించేవారు దీని మీద ఒక ఒంటెని కట్టి పెట్టరా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒత్తిని కట్టడానికి కూడా సిద్ధమే. అయ్యో ఇంత 100 యోజనాలు ఉంది, ఇది ఎక్కడ కట్టగలండి, నా వల్ల అవుతుందా అనేటువంటిది లేదు. అంత ఉత్సాహశక్తితోటి నిత్యం కృతోద్యమే, నిత్యము కూడా ఒక ఉద్యమం, ఒక ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి ఆ నీలుడిని పిలిచి తన యొక్క అభిమతాన్ని అతనికి చెప్పి దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే, అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సైన్యమును కూడా ఉపసంగ్రహే, తీసుకురావాల్సింది, సంగ్రహించవలసింది, పోగు చేయవలసింది ఒక చోట అని చెప్పి యథాశయనా సమగ్రామే యూథపాలాశ్చ సర్వశః సమాగచ్చంతు అసంగేన సేనాగ్రాణి తథా కురు. సమస్తమైనటువంటి వానరులని, వానర నాయకుల్ని అందరినీ కూడా పిలిపించండి. అసంగేన అవిలంబేన, ఏమాత్రము ఆలస్యం చేయడానికి వీల్లేదు. వెంటనే వాళ్ళందరూ కూడా బయలుదేరి కిష్కింధకి రావాల్సి ఉంటుంది. ఏతు అంతపాలాప్లవగా శీఘ్రగా వ్యవసాయినః సమానయంతు తే సైన్యం త్వరితా శాసనాన్మమ స్వయం చానంతరం సైన్యం భవానేవానుపశ్యతు. అంతపాలాహ ప్లవగాహ అంటే బాగా దూరమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి, బాగా సుదూరమైనటువంటి ప్రదేశాల్లో పరిపాలిస్తూ ఉన్నటువంటి చిన్నటువంటి కపిరాజులు ఎవరైతే ఉన్నారో, శీఘ్రగాహ మిక్కిలి వేగంగా వచ్చేటువంటి వాళ్ళు, అంత దూరం నుంచి ఉన్నప్పటికీ కూడా పిలవగానే క్షణంలో వాలేటువంటి శక్తి కలిగినటువంటి వారు. వ్యవసాయినః, వాళ్ళు చెప్పినటువంటి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు వ్యవసాయము అంటే మనం చేసేటువంటి మామూలు వ్యవసాయం కాదు, వ్యవసాయం అంటే ప్రయత్నము అని అర్థం. అటువంటి ప్రయత్నశీలురైనటువంటి వారందరూ కూడా సమానయంతు ఆగచ్చంతు, వారందరూ కూడా రావాలి, కిష్కింధ నగరానికి వెంటనే రావాల్సి ఉంటుంది. అసంగేన సేనాగ్రాణి తథా కురు, ఏమీ విలంబం లేకుండా జరిగేలాగా చూడాలి ఇదంతా కూడా. స్వయంచ అనంతరం సైన్యం భవానేవానుపశ్యత్, వాళ్ళందరూ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళందరి సంగతి నువ్వు చూసి వాళ్ళందరినీ విభజించి సైన్యంలాగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ముఠాలుగా వాళ్ళని తయారు చేసి ఉంచే బాధ్యత నువ్వు తీసుకోవాల్సింది. త్రిపంచరాత్రాదూర్ధ్వం యప్రాప్నుయాన్నేహ వానర తస్య ప్రాణాంతికో దండో నత్ర కార్యాభిచారణ. కొందరు ఒక్కొక్కదానికి ప్రత్యేకతని పొందుతూ ఉంటారు. భరద్వాజ మహర్షిని అడిగేటప్పటికి ఆయన మంచి విందు ఏర్పాటు చేస్తారండి, చక్కగా భోజనం పెడతారు వాళ్ళ దగ్గరికి వెళితే అని ప్రతీతి. మరి సుగ్రీవుడికి ఏమిటయా గొప్పదనం అంటే, దండన విధిస్తే గనక అంత కఠినమైనటువంటి దండ ఇంకెవరు విధించరు. కాబట్టి సుగ్రీవుడి శిక్ష, సుగ్రీవుడి దండన అనేటువంటి మాట ఒకటి ఉంది.
అంటే ఇంకా దానికి తిరుగు లేదన్నమాట. అంత కఠినమైనటువంటి దండన స్వభావం కలిగి ఉంటాడు. అందుకనే అడిలిపోతూ ఉంటారు. నెల రోజులు సమయం వచ్చి సీతమ్మదేవిని వెతకపోయాక వెనక్కి రాకపోతే ఇంక రానట్టే లెక్కని చెప్పేశాడు ఆయన. అంటే వచ్చినా కూడా చంపేస్తాడనమాట. నెలల తర్వాత ఏమండి సీతమ్మని వెతికామండి మాకు కనపడిందని ఇంకో 2 రోజులు ఆలస్యంగా వచ్చినా కూడా వాడు బతికుండే అవకాశం లేదు వాడు. అంత కఠినంగా ఉంటుంది ఆయన యొక్క శిక్ష. నెల అంటే నెల అంతే 30 రోజులు. ఆ తర్వాత ఒక రోజు కూడా ఆలస్యం అవడానికి వీల్లేదు. అటువంటి త్రిపంచరాదార్ధం త్రిపంచరాత్రాదూర్ధ్వం, ఒక 15 రోజుల లోపునే అందరూ కూడా ఇక్కడ గుమికూడవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా కనుక వచ్చారనుకో 15 రోజుల తర్వాత కొంచెం ఆలస్యమైందండి, మాకు అదేదో ముళ్ళు గుచ్చుకుంది కాళ్ళు, సరిగ్గా పరిగెత్తలేకపోయానండి అని ఎవరైనా ఆలస్యంగా వచ్చారనుకో, తస్య ప్రాణాంతికో దండో, వారు రావడం అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఎలాగో బతకరు. ఆలస్యం చేసినందుకు శిక్షగా నేను వాడిని సంహరించేస్తాను. కాబట్టి 15 రోజుల సమయంలో త్రిపంచరాత్రాదూర్ధ్వం, ఒక 15 రోజుల సమయంలో వారందరూ కూడా ఇక్కడ చేరవలసి ఉంటుంది. హరీంశ్చ వృద్ధానుపయాతు సాంగదో భవాన్ మమాజ్ఞామధికృత్య నిశ్చితాం ఇతి వ్యవస్థాం హరిపుంగవేశ్వరో విధాయ వేశ్మ ప్రవివేశ వీర్యవాన్. వీర్యవంతుడైనటువంటి ఆ సుగ్రీవుడు ఇంకా చెబుతూ ఉన్నాడు, ఈ చిన్న చిన్న కోతుల్ని మామూలు వాటిని తెమ్మన్నాం కానీ ఈ వానర రాజులు కొంతమంది ఉంటారు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ముఖ్యంగా జాంబవంతుడు, నలుడు, నీలుడు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా నువ్వు వెళ్ళి రమణ రాజుగారు అని అలా పిలవకూడదు. వాళ్ళని నమస్కరించి, అయ్యా రాజుగారు ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నారు, మీ సహాయ సహకారాలు అవసరం అని మర్యాదగా పిలవాలి. వాడు అందరినీ ఉన్నాడు ఒక చిన్న కొరడా తీసుకుని తరివేసి అందరినీ పరిగెత్తుకుంటూ రండిరా అంటే కుదిరే వ్యవహారం కాదు వాళ్ళ విషయంలో. కాబట్టి హరీంశ్చ వృద్ధాన్, వృద్ధులైనటువంటి వానరములకు ఉపయాతు సాంగదో, అంగదుడిని కూడా తీసుకెళ్ళి, అయ్యా సుగ్రీవ మహారాజు గారికి ఒక చిన్న కార్యక్రమం వచ్చిందండి, మీ సహాయాన్ని కోరుతున్నారు, మిమ్మల్ని 15 రోజుల లోపల రమ్మన్నారండి అని చెప్పండి అంతే. అంతేగాని 15 రోజులు రాకపోతే సుగ్రీవులు వారు మరణశిక్ష ఇస్తారు, ఇలాంటి మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. కాబట్టి హరీంశ్చ వృద్ధానుపయాతు సాంగదో భవాన్ మమాజ్ఞాం అధికృత్య నిశ్చితాం, నా ఆజ్ఞని బట్టి నువ్వు ఈ రకంగా చేయవలసి ఉంటుంది అని చెప్పి ఒక వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి హరిపుంగవేశ్వరుడైనటువంటి సుగ్రీవుడు విధాయ వేశ్మ ప్రవివేశ వీర్యవాన్, మళ్ళీ తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ తన క్రీడలో తాను ఉండిపోయాడు. అక్కడితోటి కిష్కింధని చాపి మహర్షి మళ్ళీ ప్రశ్రవణ పర్వతం దగ్గరికి వస్తూ ఉన్నారు. గుహాం ప్రవిష్టే సుగ్రీవే విముక్తే గగనే ఘనైః వర్షరాత్రోషితో రామః కామశోకాభిపీడితః. సుగ్రీవుడు తన యొక్క పట్టాభిషేకం చేసుకుని తన యొక్క అంతఃపురంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి విముక్తే గగనే ఘనైః, సుగ్రీవుడు ఈ రకంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆకాశం అంతా కూడా మబ్బులు విడిపోయాయి, మబ్బులు ఏమీ లేవు, ఇంకా వర్షాకాలం ఆగిపోయింది. వర్షరాత్రోషితో రామ, వర్షరాత్రం అంతా కూడా గడిపేసినటువంటి, అతి కష్టం మీద వర్షాలు తగ్గేదాకా ఆగినటువంటి రామచంద్రమూర్తి కామశోకాభిపీడితః పాండురం గగనం దృష్ట్వా విమలం చంద్రమండలం శారదీం రజనీం చైవ దృష్ట్వా జ్యోత్స్నానులేపనాం. రామచంద్రమూర్తి చూస్తూ ఉన్నారు. ఎదురుగా చూస్తుంటే గగనం పాండురం, తెల్లగా ఉంది ఆకాశం. ఇదివరకైతే ఆకాశం అంతా నల్లగా నీలంగా ఉండేది, ఎందుకని చుట్టూ మేఘాలు ఉండేవి కాబట్టి. దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నటువంటి ఆకాశం కాదు ఇది, శరత్కాలంలో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి నీలమైనటువంటి ఆకాశం. పాండురం, తెల్లని ఆకాశం. పాండురం గగనం దృష్ట్వా విమలం చంద్రమండలం, చంద్రుడు కూడా బాగా వెలుగులు ఈనుతూ ఉన్నాడు. శరత్చంద్రుడు వెన్నెలకి ప్రసిద్ధి. ఎటువంటి మేఘాలు అడ్డం రాకుండా ఉండేలాంటి చంద్రకాంతులు వెదజల్లబడుతూ ఉన్నాయి. శారదీం రజనీం చైవ దృష్ట్వా జ్యోత్స్నానులేపనాం. శారదీ రజనీ, శరత్కాల సంబంధమైనటువంటి రాత్రి ఎలా ఉన్నది అంటే జ్యోత్స్నానులేపనాం, ఈ వెన్నెలతోటి దాని మీద ఒక పెయింట్ ఏదైనా చేశారేమో ఈ చీకటికి అన్నట్లుగా వెన్నెలతో
వ్రాయబడినదా అన్నట్లుగా, వెన్నెలతో పూయబడినదిగా అన్నట్లుగా, అనులేపనంగా వెన్నెల ఉందా అన్నట్లుగా ఉందట శరత్కాలపు రాత్రి. కామవృత్తంచ సుగ్రీవం నష్టాంచ జనకాత్మజాం బుద్ధ్వా కాలమతీతంచ ముమోహ పరమాతురః. రామచంద్రమూర్తికి మూర్ఛపోయినంత పని అయిందిట. ఏమిటి? 2 విషయాలు. ఒకటి, కాలమతీతం, అనుకున్న కాలం కాస్త అయిపోయింది. కామవృత్తంచ సుగ్రీవం, ఎంత పని చేస్తున్నాడు సుగ్రీవుడు. కామాతురుడైపోయి ఇచ్చిన మాటని మరిచిపోతూ ఉన్నాడు. నష్టాంచ జనకాత్మజాం, సీతమ్మేమో నాకు దగ్గర లేదు. ఈ 3 కారణాల వల్ల కాలమేమో గడిచిపోయింది, సీతమ్మ దగ్గర లేదు, మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు కామప్రవృత్తుడై ఉన్నాడు అని చెప్పి ముమోహ పరమాతురః, మిక్కిలి ఆతృతతో, మిక్కిలి ఉత్కంఠతో రామచంద్రమూర్తి ముమోహ అంటే మూర్ఛిల్లెను అని అర్థం. సతు సంజ్ఞాముపాగమ్య ముహూర్తాన్ మతిమాన్ పునః. కొందరు మురిసిపోతే నెలల తరబడి ఏళ్ల తరబడి మురిసిపోతారు కావచ్చు, కానీ చూస్తాం ఏళ్ల తరబడి మంచం మీద ఉండి కోమాలో ఉన్నారు వీళ్ళు అనేటువంటి వార్తలు వింటూ ఉంటాం. కానీ రామచంద్రమూర్తి విషయంలో అలా ఉండదు. ఒకవేళ మూర్ఛ అంటూ వచ్చినా కూడా ముహూర్తాత్, ముహూర్త కాలం, క్షణకాలం. ముహూర్తం అంటే అందులో చెప్పిన 24 నిమిషాలు అవగానే టక్కన లేచి కూర్చోడం అలా ఉండదు. ముహూర్తకాలం అంటే చాలా తక్కువ సమయం, క్షణకాలంలో. మళ్ళీ సంజ్ఞాముపాగమ్య, తెలివి తెచ్చుకున్నటువంటి రామచంద్రమూర్తి. ఎందుకు తెలివి తెచ్చుకున్నారంటే మతిమాన్, మతిమంతుడు కాబట్టి, తెలివైనటువంటి వాడు కాబట్టి రామచంద్రమూర్తి వెంటనే సంజ్ఞాముపాగమ్య, తన తెలివిని తాను తెచ్చుకుని మనస్థామపి వైదేహీం చింతయామాస రాఘవః. మనం చాలా సార్లు వింటూ ఉంటాం, ఆయన మనసులో ఆవిడుందండి, ఆవిడ మనసులో ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరికి అసలు వియోగం ఎప్పుడు కలిగిందండి అని. అది చెప్పడం కోసం సీత రావణాసుడితో వెళ్ళిన సీత అసలు సీత కాదండి, మాయా సీత, అసలు సీత ఆయన దగ్గరే ఉండిపోయిందండి అనేటువంటి మాట కూడా వింటాం. వీటన్నిటికీ ప్రేరణ ఎక్కడుందంటే మహర్షి ఇక్కడ ఒక చిన్న మాట వేశారు, దానివల్ల వచ్చింది అదంతా. మనస్థామపి వైదేహీ, తన మనస్సులోనే వైదేహి సీతమ్మ తల్లి ఉన్నప్పటికీ చింతయామాస రాఘవ, ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు. ఆవిడ ఎక్కడో దూరంగా ఉండి రావణాసుడి చేత ఎత్తుకుపడిపోయి ఆవిడ కూడా బాధలో ఉంది అనుకోవడానికి వీల్లేదు. మనస్థామపి, ఆయన మనసులో ఆవిడ ఉంది, ఆవిడ మనసులో ఆయన ఉన్నారు. కాబట్టి వారిద్దరికీ కూడా ఎడబాటు అనేదే లేదు. అందుకే సీతారాముల్లాగా మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని దీవిస్తే అర్థం మీరు కూడా అలా 14 ఏళ్ళు ఒకళ్ళు దూరంగా ఉండండి అని మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళు దూరంగా లేరు, ఒకరి మనసులో ఎప్పుడూ ఉన్నారు. ఈ దూరంగా ఉండడం అనేది లోక విడంబరం కోసం వారు ఆడినటువంటి ఒక చిన్న విలాసము, లీల తప్ప వారిద్దరికీ ఎడబాటు అనేది లేదు అని చెప్పడం కోసం మనస్థామపి వైదేహీ అని ఒక చిన్న మాట మనకి వాల్మీకి మహర్షి వాడుతూ ఉన్నారు. ఆసీనః పర్వతస్యాగ్రే హేమధాతు విభూషితే శారదం గగనం దృష్ట్వా జగామ మనసా ప్రియాం. ఆ పర్వతాగ్రం మీద కూర్చుని అనేకమైనటువంటి బంగారము మరియు గైరికాది ఇతర ధాతువులతోటి నిండి ఉన్నటువంటి ఆ పర్వతం యొక్క శిఖరం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి ఒక్కసారి తల పైకెత్తి శారదం గగనం దృష్ట్వా, శరత్కాల సంబంధమైనటువంటి జ్యోత్స్నానులేపనమైనటువంటి ఆ రజని, ఆ రాత్రిని చూశారు, గగనాన్ని చూశారు, ఆకాశాన్ని చూశారు. చూడగానే జగామ మనసా ప్రియాం, మనస్సుతోటే సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోయారట రామచంద్రుడు. సముద్రం లేదు, వారధి కట్టడం లేదు, అడ్డు వచ్చిన వాళ్ళందరినీ ఏదో చేయడం లేదు, ఇంకోళ్ళు ఎవరికో అంగుడి ఇవ్వడం లేదు, ఏమీ లేదు, ఇవన్నీ అనవసరం. జగామ మనసా ప్రియాం, వెంటనే మనస్సుతోటి, మనస్సుకు ఉన్నటువంటి శక్తి అది. ఎప్పుడు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి అన్నిటికన్నా వేగంగా వెళ్ళిపోయేటువంటి శక్తి మనస్సుకు ఉంది. కాబట్టి అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏది అంటే మనస్సును మించిన వేగం దేనికి లేదు. కాబట్టి జగామ మనసా ప్రియా, మనస్సుతోటి సీతమ్మ దగ్గరికి చేరిపోయారంటే రామచంద్రుడు. దృష్ట్వాచ విమలం వ్యోమాగత విద్యుద్వలాహకం సారసారభ సంఘుష్టం విలలాప
ఆర్తయాగిరా, మళ్ళీ వెక్కి వెక్కి భోరుని ఏడ్చారట. ఒక్కసారిగా ఆ సారస పక్షుల యొక్క నాదములతో కూడినటువంటి విమలమైనటువంటి ఆకాశాన్ని, ఆ మేఘములు మెరుపులు వెళ్ళిపోయినటువంటి ప్రశాంతమైనటువంటి ఆకాశాన్ని చూడగానే మళ్ళీ ప్రశాంతమైనటువంటి సీతమ్మ తల్లి యొక్క వదనం గుర్తొచ్చి ఒక్కసారి భోరున విలపించారట. సారసారవసన్నాదై సారసారవనాదిని యాశ్రమే రమతే బాలా సాధ్యమే రమతే కథం. లక్ష్మణ, ఇదివరకు ఈ సారస పక్షుల యొక్క రవాలను వింటూ సీతమ్మ తల్లి చాలా ఆనందంగా ఉండేదయ్యా. కానీ ఇద్దరం కూడా ఆనందించినటువంటి ఆ రవము ఇప్పుడు నాకు చాలా కర్ణకఠోరముగా వినపడుతూ ఉన్నది. మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నది. అటువంటి నేనే ఇలా ఉంటే సీతమ్మ తల్లి అక్కడ ఎంతగా బాధపడుతూ ఉందో కదా. పుష్పితాం చాసనాన్ దృష్ట్వా కాంచనానివ నిర్మలాన్ కథం సారమతే బాలా పశ్యంతి మామ పశ్యతి. బాగా పుష్పించినటువంటి అందమైనటువంటి కొండగోగు పువ్వులు లాంటి వాటివి ఎర్ర కాంచన వర్ణంలో ఉండేటువంటి ఆ పువ్వులను చూసి, నిర్మలమైనటువంటి వాటిని చూసి నన్ను చూడకుండా కేవలము వాటిని చూస్తూ సీతమ్మ ఎలా ఉన్నదో కదా. ఇదివరకు ఆ పుష్పాలు కనపడేటప్పుడు పక్కన రామచంద్రుడు ఉన్నాడు కాబట్టి వాటిలో అందం కనపడింది ఆవిడకి. ఇప్పుడు నేను దగ్గర లేకుండా కేవలం ఆ పుష్పాలు అలాగే పూస్తూ ఉంటే, ఆవిడ్ని కవ్విస్తూ ఉంటే ఎంత బాధపడుతూ ఉన్నదో కదా. యా పురా కలహంసానాం స్వరేణ కలభాషిణీ బుధ్యతే చారు సర్వాంగీ సాధ్యమే బుధ్యతే కథం. ఇదివరకు రాత్రి పడుకున్న తర్వాత నిద్ర లేవాలి అంటే కలహంసరవాలు వినపడేవట ముందు. ఆ కలహంసరవాలు విని నిద్ర లేస్తూ ఉండేది సీతమ్మ తల్లి. అందుకే రామచంద్రమూర్తి వనవాసానికి వచ్చేటప్పుడు సీతమ్మతో చెప్పారు, నువ్వు మయూరనాదాలు కలహంసనాదాలు విని నిద్రలేవడం అలవాటు నీకు అంతఃపురంలో. అడవుల్లోకి వెళ్ళినట్లయితే, నాతో వచ్చినట్లయితే నువ్వు సింహముల అరుపులతోటి, పులుల యొక్క కేకలతోటి భయపడి ఉలిక్కిపడి నిద్రలేస్తావు సుమా రోజు, కాబట్టి నువ్వు రావద్దు అని చెప్పారు. సరే, ఆవిడ నవ్వింది, నన్ను అలా భయపెట్టకండి అంది. నిజంగా పుల్లు సింహాలు అక్కడ ఉంటే నన్ను రక్షించుకోలేకపోతే నువ్వే మొగడవయ్యా అని కూడా అనేసింది ఆవిడ. అనేసి ఆయనతో వచ్చేసింది. కాబట్టి నీ దగ్గర కన్నా నాకు క్షేమకరమైనటువంటి ప్రదేశం మరొకటి లేదు అని చెప్పి వచ్చిన ఆవిడకి క్షేమంగా ఉండేలా నేను చూడలేకపోయాను అనేటువంటి బాధ రామచంద్రమూర్తి కలుగుతూ ఉన్నది. ఇదివరకు కలహంసలతో నిద్రలేచేటువంటి ఆవిడ ఇప్పుడు ఏ రకంగా నిద్రలేస్తూ ఉన్నదో కదా. నిస్వనం చక్రవాకానాం నిశమ్య సహచారిణాం పుండరీక విశాలాక్షి కథమేషా భవిష్యతి. ఇదివరకు చక్రవాక పక్షుల యొక్క రవములు విని చాలా ఆనందపడేటువంటి ఆవిడ ఇంతంత కళ్ళు చేసుకుని చూసేది చక్రవాక పక్షులు కనపడేటప్పుడు. వాటి యొక్క అందాన్ని చూసి అమ్మ కళ్ళు ఇంతింతలు అయ్యేవి. అందుకని చక్రవాక పక్షుల పేరు చెప్పగానే రామచంద్రమూర్తి పుండరీక విశాలాక్షి, అంతటి పెద్ద కన్నులు కలిగినటువంటి మా సీతమ్మ ఇప్పుడు ఏ రకంగా ఉన్నదో కదా. సరాంసి సరితో వాపీహి కాననాని వనాని చ తాం వినా మృగశాభాక్షీం చరన్నాద్య సుఖం లభే. సరస్సులు కానీ, సరిత్తులు కానీ, నూతులు కానీ, కారణములు కానీ, వనములు కానీ ఇవన్నీ కూడా ఆ మృగశాభాక్షి హరిణాక్షి అయినటువంటి ఆవిడ తిరుగుతూ ఉంటే బాగుండేది. ఆవిడ లేకుండా వీటిని చూస్తూ ఉంటే నాకు ఎటువంటి సుఖము కలగటం లేదు. అపితాం మద్వియోగాచ్చ సౌకుమార్యాచ్చ భామినీం నదూరం పీడయేత్ కామః శరద్గుణ నిరంతరః. నా వియోగముతోటి ఆవిడ అసలే సుకుమారి. ఆ కాముడు నేను లేనటువంటి విరహంతో ఆవిడ బాధ పెట్టి మరీ ఎక్కువ బాధ పెట్టాడు కదా. అంటే ఆ మరణం కూడా బాధించాడు కదా. ఎందుకంటే ఆవిడ తట్టుకోలేదు, సామాన్య విరహమే తట్టుకోలేనటువంటి సుకుమారి ఆవిడ. కాబట్టి మరీ ఎక్కువగా ఆ కాముడు ఆవిడని విరహ బాధని కలిగించడు కదా. ఏవమాదినరశ్రేష్ఠో విలలాప నృపాత్మజః విహంగ ఇవ సారంగః సలిలం త్రిదశేశ్వరాత్.
త్రిదశేశ్వరాత్ సలిలం. త్రిదశేశ్వరుడు అంటే దేవేంద్రుడు. దేవేంద్రుడు మేఘాలకు అధిపతి. మేఘాలకు అధిపతి కాబట్టి మేఘాలకు కురవాలి అంటే దేవేంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి దేవేంద్రుని అనుగ్రహం చేస్త కూరుస్తున్నటువంటి వానల కోసం చాతక పక్షులు ఏ రకంగా వేచి ఉంటాయో వాటికి ఒక చిన్న దౌర్బల్యం ఉంది. ఏమిటి అంటే మామూలుగా నీళ్లు తాగవు. అవి బెల్లకిందులుగా తలకిందులుగా ఎగురుతూ పైకి చూసుకుంటూ నోరు తెరిచి ఆకాశంలో పడేటువంటి వాన చినుకు తిన్నగా దాని నోట్లో పడాలి. కింద పడితే ఇంకా తీసుకోదు. దాహంతో మరణించనైనా మరణిస్తుంది కానీ ఆ నీటిని తాగదు. కాబట్టి పైన మేఘాల నుంచి వర్షించేటువంటి దేవేంద్రుడు పంపగా కురిసేటువంటి వాన యొక్క చినుకుల కోసం విహంగము వలె, సారంగము వలె, ఒక చాతక పక్షి వలె ఆవిడ ఎలా విలపిస్తుందో ఒక చాతక పక్షి ఆ రకంగా రామచంద్రమూర్తి విలలాప నృపాత్మజ, ఆ చక్రవర్తి కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి, నరశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ రకంగా రకరకాలుగా విలపిస్తూ ఉన్నారు. తతశ్చంచూర్య రమ్యేషు ఫలార్థి గిరిశానుషు దదర్శ పర్యుపావృత్తో లక్ష్మీవాన్ లక్ష్మణోగ్రజం. అలా వింటూ ఉంటే చంచూర్య రమ్యేషు ఫలార్థి గిరిశానుషు, వంకర టింకరగా ఉన్నటువంటి మార్గాలలో ఆ గిరిసానువుల యందు ఫలముల కోసం రామచంద్రమూర్తి తినడం కోసం ఫలములు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో వాటిలో వనాల్లో దట్టమైనటువంటి అడవులో మార్గాలు తిన్నగా ఉండవు. ఎటు కాస్త దారి ఉంటే అటు నుంచి అటు వెళ్ళిపోతూ ఉండవలసిందే. ఒకసారి కుడిపక్క ఒకసారి ఎడం పక్క. చంచూర్య రమ్యేషు గిరిసానుషు, వంకర టింకరగా ఉన్నటువంటి కుటిలమైనటువంటి మార్గముల యందు, కుటిల గతుల యందు అలా వెళ్ళినటువంటి, ఏమంటే వంకర టింకరగా వెళ్ళడం ఎంత కష్టం అండి. ఎవరికైనా కష్టం కావచ్చు, లక్ష్మణస్వామికి కష్టం కాదు. కారణం ఆదిశేషుని అవతారం కాబట్టి ఆయన అటైనా వెళ్తాడు. ఇటు వంకరగా వెళ్ళడం అలవాటైనటువంటి వాడు, వంకరగా అటు ఇటు వంగగలడు. కాబట్టి ఆ చంచూర్య రమ్యేషు గిరిసానుషు అలా వెళ్ళి ఫలముల కోసం తిరిగి వచ్చినటువంటి లక్ష్మణస్వామి దదర్శ పర్యుపావృత్తో లక్ష్మీవాన్ లక్ష్మణోగ్రజం. లక్ష్మీవాన్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇదివరకు. ఆ లక్ష్మీవాన్ అనేటువంటి లక్ష్మణుడు అగ్రజుడిని చూశాడు అలా బాధపడుతూ ఉండగా. తం చింతయా దుస్సహయా పరీతం విసంయమేకం విజనే మనస్వీ భ్రాతుర్విషాదాత్ పరితాపదీనః సమీక్ష సౌమిత్రిరువాచ రామం. ఆ రకంగా సహించలేనటువంటి చింత కలిగి ఉన్నటువంటి, సుమారుగా మూర్చపోయాడా అనుకున్నట్లుగా విసంజుడుగా ఉన్నాడా అన్నట్లుగా ఉన్నాడు. సో ఆ అడవిలో మనస్వి అయినటువంటి సౌమిత్రి తన సోదరుని యొక్క విషాదానికి మిక్కిలి దీనుడై మిక్కిలి పరితాపాన్ని పొంది రామచంద్రమూర్తితో ఈ రకంగా అంటూ ఉన్నారు. కిమార్యవా కామస్య వశంగతేన కిమాత్మ పౌరుష్య పరాభవేన అయం సదా సంహ్రియతే సమాధి కిమత్ర యోగేన నివర్తితేన. కిమార్య కామస్య వశంగతేన, ఆర్య ఓ రామచంద్ర, ఈ రకంగా కామవశుడు అయిపోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఫలితం ఉందా దానివల్ల? నువ్వు ఆ రకంగా కామపరుషుడు అయిపోవడం వల్ల కానీ కిమాత్మ పౌరుష్య పరాభవేన, నీ పౌరుషానికి పరాభవం కలిగేలాగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావే. ఎటువంటి పౌరుష్యం లేదా పౌరుషం కలవాడు నువ్వు. పౌరుషమన్నా ఒకటే. అటువంటి నీ పౌరుషానికి పరాభవం కలిగేలాగా చేయడం వల్ల, నువ్వు విలపించడం వల్ల ఏం సాధిస్తావు నువ్వు? అయం సదా సంహ్రియతే సమాధి క్రిమత్ర యోగేన నివర్తితేన. కాబట్టి చిత్తైకాగ్ర్యం కావాలి, మనస్సుకి ఒక ఏకాగ్రత కావాలి. అటు ఇటు బాధపడుతూ నిరంతరము విలపిస్తూ చంటి పిల్లాళ్ళలాగా నువ్వు భోరుమని ఏడుస్తూ సీతాభియోగంతో దుఃఖించడం తగదు సుమా. క్రియాభియోగం మనసః ప్రసాదం సమాధియోగానుగతంచ కాలం సహాయ సామర్థ్యమదీన సత్వః స్వకర్మహేతుంచ కురుష్వ హేతుం. సహాయ సామర్థ్యమదీన సత్వ
స్వకర్మహేతుంచ కురుష్వహేతుం. మనం ఎదురు కూడా ఒకసారి అనుకున్నాం, భగవద్గీత థీరీ అయితే రామాయణం దానికి ఒక ఎగ్జాంపుల్ లాంటిది. అంటే సిద్ధాంతం భగవద్గీత అయితే దానికి ఉన్నటువంటి ఉదాహరణ రామాయణం. ఇక్కడ మనకి క్రియాభియోగం అనేటువంటి ఒక మాట వాడారు. క్రియాయోగం అనేటువంటిది భగవద్గీతలో మనకు వినపడేటువంటి మాట ఒకటి. కాబట్టి రామచంద్ర క్రియాభియోగం మనసః ప్రసాదం, ఆంజనేయ స్వామి గారు కూడా సంజీవ పర్వతాన్ని తీసుకువెళ్ళడానికి వెళ్ళేటప్పుడు క్రియాయోగాన్ని అవలంబించారు అని చెప్పి క్రియాయోగం అనేటువంటి మాట అక్కడ ఒకసారి మళ్ళీ వాల్మీకి మహర్షి వాడతారు. ఈ క్రియాయోగం అనే పదం రామాయణ కాలం నుంచే ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి భగవద్గీత చెప్పిన తర్వాత వచ్చినటువంటి వ్యవహారం కాదు. కాబట్టి ఈ క్రియాభియోగం మనసత్ప్రసాదం సమాధియోగానుగతం చ కాలం. కాబట్టి సమాధియోగానుగతం అంటే ఒక ప్రయత్నంతో, ఒక ఉద్యోగంతో, ఒక నీ యొక్క ఒక కర్మ, ఒక కార్యాన్ని చేసేటువంటి నీ యొక్క బలంతో నువ్వు సహాయ సామర్థ్యమదీన సత్వ స్వకర్మహేతుంచ కురుష్వహేతుం. నీ కార్యసిద్ధికి కావలసినటువంటి వ్యవహారాన్ని నువ్వు నడిపించవలసి ఉంటుంది. న జానకీ మానవ వంశనాథ త్వయాసనాథ సులభాపరేణ. ఏమనుకుంటున్నావా అసలు నువ్వు సీతమ్మ అంటేను? రామచంద్రమూర్తిని అడుగుతూ ఉన్నాడు లక్ష్మణస్వామి. ఏంటి నువ్వేంటి ఇది సీతమ్మ నా భార్య నాకు బాగా తెలుసు అనుకుంటున్నావా? నేను చెప్తా ఆవిడేమిటో. న జానకీ మానవ వంశనాథ త్వయాసనాథ సులభాపరేణ. వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆవిడని ముట్టుకోలేరు, చెయ్యవేయలేరు. ఆవిడ ఎవరితోటైనా వెళితే ఆవిడంతా ఆవిడ వెళ్ళాలి, కానీ ఆవిడకి ఇష్టం లేకుండా ఎవరు ఆవిడ్ని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు. నీతో కూడి ఉన్నంతసేపు కూడా ఆవిడ మీద ఎవరూ చేయలేరు. నచాగ్నిచూడాం జ్వలితాముపేత్య నదహ్యతే వీరవరార్హ కచ్చిత్. అగ్నిహోత్రం తీసుకొచ్చి ఆవిడ కాల్చేద్దామని ప్రయత్నం చేస్తే అగ్నిహోత్రం కాలిపోతుంది, కానీ ఆవిడకి ఏం అవ్వదు. అగ్నికే అగ్ని అయినటువంటి ఆవిడ. కాబట్టి ఆవిడకి ఎటువంటి నష్టమూ జరగదు, ఆవిడకి ఎటువంటి కీడు జరగదు. ఆవిడ ఆరోగ్యానికి కానీ ఆవిడ శారీరకమైనటువంటి సుఖానికి కానీ ఎటువంటి మత్స వచ్చేటువంటి పని ఎవరూ కూడా చేసేటువంటి అవకాశం లేదు. సలక్ష్మణం లక్ష్మణమప్రదృశ్యం స్వభావజం వాక్యమువాచ రామః. సలక్ష్మణం లక్ష్మణమప్రదృశ్య, సలక్షణం చక్కటి సులక్షణమైనటువంటి మాట చెప్పావయ్యా లక్ష్మణ అన్నారు. మంచి మాట చెప్పావు. సలక్షణం లక్ష్మణమప్రదృశ్యం స్వభావజం వాక్యమువాచ రామః. ఆయనకి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో చెబుతూ ఉన్నారు. ఇతంచ పథ్యంచ నయప్రసక్తం ససామ ధర్మార్థసహితంచ ధర్మార్థ సమాహితంచ. ఎంత బాగా చెప్పావయ్యా లక్ష్మణ. నిజమే, సీతమ్మను ఎవరు ఏం చేయలేరు. నేను ఇలాగా వైరాగ్యంతో ఇలా ఉండిపోవడం, ఈ విరహంతో ఉండిపోవడం కూడా సరైనది కాదు. నేను ఒక సమాధి స్థితిని అవలంబించి కార్యయోగాన్ని సాధించి నా యొక్క కార్యాన్ని నేనే చేసుకోగలగాలి. ఎందుకంటే నేను స్వయం సమృద్ధి కలవాడను, సామర్థ్యాన్ని కలవాడను, ఇంకోళ్ళ మీద ఆధారపడేటువంటి వ్యవహారం లేదు నా దగ్గర. కాబట్టి నువ్వు చెప్పిన మాట హితం పథ్యం నయప్రసక్తం సామధర్మార్థ సమాహితం చ. అటువంటి మాట చెప్పావు నువ్వు. నిస్సంశయం కార్యమవేక్షితవ్యం క్రియా విశేషో హ్యనువర్తితవ్యః నను ప్రవృత్తస్య దురాసదస్య కుమార కార్యస్య ఫలం న చింత్యం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీత సిద్ధాంతం. రామచంద్రమూర్తి ఇప్పుడు చెబుతూ ఉన్నారు ఏమని? నిస్సంశయం కార్యమవేక్షితవ్యం. నిస్సంశయంగా నువ్వు చెప్పినట్లు కార్యం అంటే చెయ్యదగినది అని అర్థం. చెయ్యదగినది ఏదో దాని గురించి వెతకాలి. క్రియా విశేషో యనువర్తితవ్య. క్రియ ముఖ్యం. మనం ఇలా కూర్చుని బాధపడుతూ కళ్ళనీళ్ళు కాలుస్తుంటే కార్యక్రమం అవ్వదు. కాబట్టి వ్యవసాయం ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం, ప్రయత్నం ముఖ్యం. అది మనం చేయాలి.
నను ప్రవృత్తస్య దురాసదస్య కుమార కార్యస్య ఫలం న చింత్యం. ఫలం అట్టి పెట్టేసి ఫలం ఏదైతే అది అవుతుంది, ప్రయత్నం మాత్రం మనం చక్కగా చేయాలి. ఆ ప్రయత్నం ఈ దురాసదుడైనటువంటి రావణాసుడి విషయమై ఓ కుమార లక్ష్మణ మనం సరి అయినటువంటి ప్రయత్నం చేయాలి. అథ పద్మఫలాసాక్షీం మైథిలీమను చింతయన్ ఉవాచ లక్ష్మణం రామో ముఖేన పరిశుష్యత. ఇన్ని కబుర్లు చెప్పి వెంటనే మళ్ళీ సీతాదేవి గుర్తొచ్చేటప్పటికి ముఖం అంతా పారిపోయింది, పెదవులన్నీ ఎండిపోయాయి, నాలుగు తడారిపోయింది. పద్మఫలాసాక్షీం మైథిలీమను చింతయన్ ఉవాచ లక్ష్మణం రామో ముఖేన పరిశుష్యత. ఆ రకంగా రామచంద్రమూర్తి మళ్ళీ లక్ష్మణ స్వామితో చెప్తూ ఉన్నారు. తర్పయిత్వా సహస్రాక్షః సలిలేన వసుంధరాం నిర్వర్తయిత్వా సస్యాని కృతకర్మా వ్యవస్థితః. వెళ్ళిపోయాడయ్యా, వచ్చిన పని అయిపోయిందని దేవేంద్రుడు కాస్తాను సమృద్ధిగా మేఘాలు తీసుకొచ్చాడు, వర్షాలు కురిపించాడు, వసుంధర మొత్తాన్ని కూడా నీళ్లతో కల్లాపు జల్లేశాడు, తడిపేశాడు. నిర్వర్తయిస్వా సస్యాని పంటలన్నీ కూడా బాగా పండేలా చేసి కృతకర్మ తన పని పూర్తి చేసుకున్నటువంటి వాడి సహస్రాక్ష ఆ దేవేంద్రుడు వెళ్ళిపోయాడు. స్నిగ్ధ గంభీర నిర్ఘోషా శైలద్రుమ పురోగమా విసృజ్య సలిలం మేఘా పరిశ్రాంతా నృపాత్మజ. మేఘాలన్నీ కూడా కష్టపడి గర్భిణీ స్త్రీల వలె తమలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా వదిలిపెట్టేసి శైలాల మీద ద్రుమముల మీద విడిచిపెట్టేసి పరిశ్రాంతా ఇక నీరసించిపోయి వాటిలో సత్తువ లేక అవి కూడా మెల్లగా జారుకున్నాయి. అంటే వర్షకాలం అయిపోయింది అని చెప్తూ ఉన్నారు. నీలోత్పళదల శ్యామా శ్యామీ కృత్వా దిశో దశ విమదా ఇవ మాతంగా శాంతవేగా పయోధరా. నీలోత్పళదళ శ్యామ నల్ల కలువలే నల్లనైనటువంటి శ్యామీ కృత్వా దిశో దశ 10 దిక్కులను కూడా నల్లగా చేసేసినటువంటి బాగా నీటితో కూడినటువంటి నల్లని మేఘములు శాంతవేగా మాతంగా ఇవ బాగా అలసిపోయినటువంటి మదపుటేనుగల వలె మేఘాలన్నీ కూడా నెమ్మదిగా తప్పుకుంటూ ఉన్నాయ్యా. ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి అనేక మార్పుల గురించి చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఆకాశాన్ని చెప్పారు, మేఘాల గురించి చెప్పారు, కొండ చర్యల గురించి చెప్పారు, పుష్పాల గురించి చెప్పారు, వృక్షాల గురించి చెప్పారు. చెప్పి నిజమే సమయం అయిపోయిందో అతడు ఇంకా రావటం లేదు, అతని సంగతి ఏమిటో కనుక్కో అన్నారు. ఎలా అన్నారు ఆ మాటని, ఎంత అందంగా అన్నారు అన్నది మనం వచ్చేసారి కూడా తెలుసుకుంటామో లేదో తెలియదు, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం 30వ సర్గ 30వ సర్గలో 24వ శ్లోకంతో మనం ఇక్కడితో ఆపుతున్నాం. తర్వాత మనం మళ్ళీ పెద్దల యొక్క అనుమతితో వారందరూ ఎప్పుడంటే అప్పుడు మనం మళ్ళీ బహుశా వచ్చే ఆదివారం ఇప్పుడు మళ్ళీ ఇదే సమయానికి పెట్టుకోవడం చేస్తే కిష్కింధలో మరొక అడుగు మనం ముందుకు వేయవచ్చు రామ లక్ష్మణులతో సహా. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అహో రాఘవతీ సంధ్య. ఆ శ్లోకం కోసం ఇవాళ వస్తుందేమో అని చాలా అనుకున్నాను. ఆ శ్లోకం రాలేదు, వచ్చేసారి బహుశా మనం ఆ శ్లోకంలోకి వెళతాం. స్వస్తి. అది వంద కలుద్దామండి.